Daily. Taste the Daily. సినిమాలు మళ్ళీ విడుదలవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ గా మారింది. అభిమానుల సందడి, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు ఇవన్నీ రీ రిలీజ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ మెగాస్టార్ పాత సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్ లో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, కొదమసింహం వంటి ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఈ చిత్రాలను మళ్లీ థియేటర్లలో చూసే అవకాశం మెగా ఫ్యాన్స్ కు లభించినా కలెక్షన్ల పరంగా అవి పూర్తిగా చేతులెత్తేస్తున్నాయి. కొదమసింహం వంటి సినిమాలు కనీసం 30 లక్షలు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు రీ రిలీజ్లు కూడా ఫ్లాప్ గా నిలిచాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాలు రీ రిలీజ్ అయితే లక్షల్లో, కోట్లల్లో వసూలు సాధిస్తున్నాయి. కానీ చిరంజీవి సినిమాలను మాత్రం మెగా ఫ్యాన్సే ఎందుకు పెద్దగా చూడడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. చిరంజీవి అభిమానుల సంఘాలు రీ రిలీజ్ విషయంలో సరైన స్థాయిలో సందడిని, ప్రచారాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాయా? మహేష్, పవన్ సినిమాలను 4K ఫార్మాట్ లో అత్యుత్తమ నాణ్యతతో విడుదల చేస్తూ ఉండగా చిరంజీవి సినిమాల పాత ప్రింట్స్ ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణంగా ఉండొచ్చు. తరచుగా చిరంజీవి పాత సినిమాలు వస్తూ ఉండడం వల్ల అభిమానులకు ఉత్సాహం తగ్గిపోవడం జరిగిందా? రీ రిలీజ్ ట్రెండ్ లో నెంబర్ 1 ప్లేస్ లో లేకపోయినా అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రం మాత్రం బాగానే పర్ఫామ్ చేసింది. ఈ సినిమా రీ రిలీజ్ లో 4 కోట్ల వరకు రాబట్టి సత్తా చాటింది. ఈ విజయం సీనియర్ హీరోల సినిమాలకు కూడా ఆదరణ ఉంటుందని నిరూపించింది. రీ రిలీజ్ రికార్డులు ఇప్పటి వరకు ఎక్కువగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్లకే సొంతమయ్యాయి. ఇప్పుడు వెంకటేష్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. రీ రిలీజ్లలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తరచుగా కనిపిస్తున్నారు. త్వరలో వెంకటేష్, నాగార్జున కూడా ఈ రిలీజ్లకు అలవాటు పడుతున్నారు. అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సత్తా చాటే ఒక రీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి క్లాసిక్స్ లో ఒకటైన జగదేక వీరుడు, అతిలోక సుందరి లేదా ఇంద్ర వంటి చిత్రాలు సరైన ప్రణాళికతో, మెరుగైన క్వాలిటీతో వస్తే రికార్డులు ఖాయమని మెగా ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.